దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. 55వ కీర్తన 22వ చరణం. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనము మానసిక, శారీరక మరియు భావోద్వేగపరమైన శక్తిని మనం తట్టుకోలేనంత ఎక్కువగా వాడవలసిన అవసరం కలుగుతుంది. దావీదు తన శత్రువులు తనను భయపెట్టడాన్ని వివరించి తాను వారి కోపాన్ని భారంగా భావించినట్లు చెప్తున్నాడు. తనను తాను భావిస్తున్నటువంటి ఆ నిస్సహాయ నిస్పృహను తప్పించుకోవలసిన అవసరత అతనికి కలిగింది. అందుకే ఆ భావాలను అతడు విశ్లేషిస్తుండగా తన కలతను కలిగించే ఆలోచనల నుండి విశ్రాంతి తీసుకునే మార్గం కనుక్కున్నాడు. అదేంటంటే ఆయన భారం దేవుని మీద మోపటమే. ఆయన ఆదుకుంటాడనే నమ్మకము అతడు చెప్పాడు. మనము ఆయన మీద మన సమస్యలను వదిలిపెట్టినట్లయితే ఆయన మనకు సహాయపడతాడని అతడు గుర్తించాడు. ప్రతి పరిస్థితిని మన చేతుల్లోనికి తీసుకొని ఫలితాన్ని గురించి చింతించవలసిన పని లేదు. అది అలసట తెస్తుంది. మన జీవితంలోని ప్రతి కోణంలోనూ దేవుడు నియంత్రణలో తీసుకున్నప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది. గనుక ప్రియులారా, మన సొంత ప్రయత్నాలతోనే ప్రతి పని చేయాలనుకోకుండా దేవునిపై మనం ఆనుకోవచ్చు. కనుక ఆయన మీద ఆనుకుందాం, మన భారాన్ని ఆయన మీద మోపుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.